నేను ఇంకో ప్రాంతంలో పోటీ చేస్తున్న వచ్చాను కానీ నెల్లూరు నగరానికి వదిలి ఎక్కడికి పోను. నా ఆఫీస్ ఇదే, రాజన్న భవన్ ఎప్పుడు ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా పిఎల్ ఏంటంటే వారానికి ఒక్కరోజు ఇక్కడే వచ్చి కూర్చుంటా, అందరితో కూడా మాట్లాడుకుంటా, కలుస్తా. వారానికి ఒకరోజు ప్రతి సెంటర్లో పొద్దున సాయంకాలం టీ బంక్ లో కూర్చుంటా. పని లేదు కాబట్టి ఖాళీగా. కానీ నెల్లూరు నగరం వదిలేదు లేదు. ఇది నా ఆత్మ. నెల్లూరు నగరం నియోజకవర్గం ఇది నా ఆత్మ. ఎక్కడికి వదిలేదు లేదు. నేను నరసరావుపేటకు పోయినా వారానికి ఒక రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇక్కడే కూర్చుంటా. పొద్దున ఏదో ఒక టీ బంకులో, సాయంకాలం ఒక టీ బంకులో కూర్చొని టీ తాగి మన వాళ్ళందరితో ముచ్చటేసి, ఖలీల్ బాయ్ బాగా చేయలేకపోతే ఏం బాయ్లో పని చేయట్లేదు అంట, వాడలుగుతున్నాడు, వీళ్ళగుతున్నాడు, మళ్ళీ నేనే చదువుతా ఉంటా. ఎక్కడికి తెలియజేస్తా ఉన్నా. ఉంటా కాబట్టి నేను పోయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తున్నా. అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. ఈ 2 జిల్లాలు, ఇంకొక జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పాదం మోపుతున్నాడు అంటే ఎదుగుతున్నట్టు. జగన్మోహన్ రెడ్డి నన్ను పెంచుతున్నాడు. చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తెచ్చుతున్నాడు. అబ్బా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జిల్లా దాట్లా 2 జిల్లాలు దాటించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పెడుతున్నంటే నన్ను రాజకీయంగా పెంచుతున్నాడా, దించుతున్నాడా ఆలోచన చేయండి. కాబట్టి నన్ను పెంచుతున్నాడు. అన్నకి నేను ఉపయోగపడతాను అంటే ఇక్కడ కాదు, ఇంకెంత దూరమైనా పోతా. నా వల్ల ఏదైనా ఇంత ఉపయోగం ఉందన్నా కూడా. కాబట్టి రేపు అందరం కూడా దగ్గరుండి మీరు ఓన్ చేసుకొని గెలిపించాల. చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు. అబ్బా ఏంది ఇది అని. ఏమీ లేదబ్బా, 10 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఎవరికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 రోజులకి అందరికి ఒక చేంజ్ ఎవరికైనా ఇదిగా ఉంటుంది. కానీ మనందరం ఆలోచన చేయాల్సింది మన నాయకుడు, మన ముఖ్యమంత్రి. మళ్ళీ రాదు అవకాశాలు. ఒక సామాన్యుడికి అవకాశం కల్పించడం అనేది ఎవరి వల్ల చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చేయగలుగుతుంది ఆ పని. అలా తీసి మన కోసం కష్టపడ్డారా తీసి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలంటే కోట్లు కుమ్మరిచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద కొమ్ములు తెచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారబ్బా. పెద్ద పెద్ద క్యాండిడేట్లు, మేము తురుంకాన్లు, మేము తురోపులు, మేము పెద్ద సంగతులమే, పెద్ద పెద్ద 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు. గెలుపు ఓటములు డబ్బులు నేనెంత లావు పొడుగు అని డిసైడ్ చేయవు. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడి మీద అభిమానం డిసైడ్ చేస్తుంది అంతే. చాలా మంది అన్నారు కూడా, నేను విన్నా, ఖలీల్ భాయ్ ఆడతాడా, అంతే ఉంటాడు ఇంతే ఉంటాడు కూడా అన్నారు. అరే సచిన్ తెండూల్కర్ గాని పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన, సామ్రాజ్యాలు ఏలిన అశోక చక్రవర్తుల దగ్గర నుంచి నెపోలియన్ బోనాపార్టీలు కూడా, అడాల్ఫ్ హిట్లర్ గడగడ ఆడిచినప్పుడు కూడా కొట్టలేరు నాయన. దానికి దీనికి ఏం పెట్టమాక. మంచి మనసు ఉండాలా, ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిత్వం ఉండాలా, కలుపుకోపోవాలా, అది ఉండాలా. అది మెండుగా ఖలీలన్నకు ఉన్నాయని చెప్పి రోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఇవన్నీ వద్దు. చాలా సంతోషం. 2 రోజుల్లో నాకున్న నాయకులు, కార్పొరేటర్లకి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా జీవితంలో నేను వాళ్ళందరికీ కూడా రుణం ఉన్నాను. నా నాయకులకి, ముఖ్య నాయకులకి, కార్యకర్తలకు కూడా. నేను ఏం చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎవరికైనా